अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। రామల కౌన్సిలర్ చైర్మన్ గారు నేనే ముందు వచ్చిన చైర్మన్ గారు చిన్న ప్లీజ్ అట్లా వచ్చేస్తావు ముందర నిలవడమని చెప్పాలి తింటలేరు అన్నా అన్నా ఇక్కడ చూడు ఒకసారి ఇక్కడ చూడు ఫోటో రాలే ఇక్కడ చూడు ఇక్కడ చూడు మనం సేవ చేసి అప్పుడు ప్రమోషన్తో వేడి ఎంత స్వాతంత్రం వచ్చేస్తుంది ఆయన జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన ఎమ్మెల్యే శంకరన్న గారికి, జేఏసీ నాయకులందరికీ, బాబు జగ్జీవన్ రామ్ అభిమానులకు, కాంగ్రెస్ నాయకులకు ముందుగా నా నమస్కారాలు. బాబు జగ్జీవన్ రావు గారు బీహార్ రాష్ట్రంలో జన్మించినప్పటికీ మన భారతదేశంలో ఉప ప్రధానిగా అనేక మంత్రి పదవులు చేస్తూ వ్యవసాయ మంత్రిగా, రక్షణ మంత్రిగా, కార్మిక మంత్రిగా పలు సేవలు చేశారు. ఆయన మన దేశానికి 50 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా ఉండటం మనందరికీ చాలా గర్వకారణం. మనం బాబు జగ్జీవన్ రావు గారి ఆశయాలను కొంచెమైనా నెరవేర్చాలని ఈ సందర్భంగా మనమందరం ప్రతిజ్ఞ చేయాలని నేను కోరుకుంటున్నాను. బాబు జగ్జీవన్ రామ్ యొక్క 119వ జయంతి సందర్భంగా గౌరవనీయులు శాసనసభ్యులు శంకరన్న గారికి మరియు పట్టణ చైర్మన్ గారికి, వివిధ ప్రజాప్రతినిధులకు, వివిధ సంఘాలకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు 1908లో జన్మించిన తర్వాత ఆయన ఎన్నో కష్టాలు కోర్చి దళితుల్లో ఉన్నటువంటి సమస్యలు ఈనాడికి ఇంకా పోలేదు. అయినా ఆనాడు ఇంకా ఎంత భయంకరంగా ఉండేవో మనకందరికీ తెలుసు. చాలామంది ఆనాడు ఉన్న పరిస్థితుల్లో దళితులు చాలా ఎక్కువ కష్టాలు పడ్డ వాళ్ళు, ముఖ్యంగా అణగారిన వర్గాల వాళ్ళు. వీళ్ళ కష్టమేందంటే, ఒక దళితుడు గ్రామంలోకి వస్తే ఆ దళితుడు మూతికి ముంత, ముడ్డికి తాటాకు చాప మరియు
గంట చేతుల గంట గనగనగన ఊపుకుంటూ వస్తుంటే ఆ పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది. అందరూ డోర్లు వేసుకొని ఎవరు వీళ్ళ ముఖం చూడరాదు అనేటువంటి అవి అట్టడుగు వర్గాలకు వచ్చినటువంటి శిక్ష లాంటిది అన్నాడు. ఈనాడు నయం లేదు అది. కానీ ఆ పరిస్థితి నిజంగా భయంకరమైంది. గంట ఎందుకు కొడుతున్నావు అంటే, నేను వస్తున్న ఊర్లకు మీరు పక్కగా జరగండి, నేను పని మీద వస్తున్నా అని చెప్పినట్లుగా తెలియజేయడం కోసం. మూతికి ముంత ఎందుకంటే ఆ ముంతల తన ఉమ్మ వస్తే బయట కూడా ఉమ్మ రాదు, ముంతలోనే ఉమ్మేసుకోవాలి. ఎందుకు కాళ్ళకు ఎలకాల తాటాకులు అంటే, ముందు నడుస్తుంటే తన అడుగులు రోడ్డు పైన పడరాదు. ఆ పరిస్థితి ఎంత భయంకరంగా చూడండి. ఆ అడుగులు వేసేటప్పుడు వెనకాల సాప ఊడ్చుకుంటూ రావాలి. అంటే ఇంత భయంకరమైన స్థితిలో దళితులున్న రోజుల్లో బాబు జగజీవన్ రామ్ గారు కొంచెం యువతలకి ఎవరైతే పూలే గారి యొక్క ఆశయాలతో కొంచెం గొప్పనో చదువుకొని బయటకు వచ్చినటువంటి వ్యక్తి జగజీవన్ రామ్ గారు. ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో చదువుకున్నవాడు, డాక్టర్ అయిపోయాడు, అయినా కూడా పెద్ద పెద్ద చదువులు చదివినటువంటి వ్యక్తి ఆ చదువుకు కనీసం ఆనాడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ లేదా స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళలో కానీ ఆయనను గుర్తించి స్వాతంత్ర ఉద్యమంలో దించి చివరికి ఆయనకు అనేక మంత్రి పదవులు ఇచ్చారు. ఆ మంత్రి పదవుల్లో 30 సంవత్సరాలు లేనినాయి. 30 సంవత్సరాలు మంత్రి పదవులు ఏకగ్రీవంగా ఏకధాటిగా పరిపాలించినటువంటి దినాలు. అన్ని రకాల మంత్రి పదవులు పొంది చివరికి భారతదేశ ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. అతను చేసిన 1971వ పాకిస్తాన్కు మనకు పడినటువంటి యుద్ధం, ఆ యుద్ధంలో పాకిస్తాన్ను మట్టి కనిపించినటువంటి వ్యక్తి ఎవరంటే బాబు జగజీవన్ రామ్ రక్షణ మంత్రిగా ఉన్న రోజులు. ఇందిరాగాంధీ గారు ఆయనకు నాయకత్వం ఇచ్చి పంపిస్తే పాకిస్తాన్ అడగొట్టిన సందర్భం ఉన్నది. ఈనాడు యుద్ధం ఆపడానికి ఎవరికి చేతైతలేదు, కానీ దాన్ని ఏదో పెద్ద గొప్పలు చెప్పుకొని మేము ఆపుతున్నాం దేశంలో అని చెప్పి చెప్తున్న వాళ్ళని ఈరోజు మనం చూస్తున్నాము. అలాంటి వ్యక్తులు చాలా భయంకరమైనటువంటి లోపాయకారి పనులు చేస్తున్నారనేది మనకందరికీ తెలుసు. కాబట్టి అలాంటి వ్యక్తులను ఈరోజు దూరం చేయాలంటే ఈరోజు యుద్ధానికి దాదాపుగా మద్దతు ఇస్తున్నట్టే కనబడుతుంది మనకు మన ప్రధానమంత్రి గారు. ఎందుకంటే వెళ్ళి మాట్లాడితే యుద్ధం ఆగుతుంది, మన సమస్యలు మనకు పరిష్కారం అవుతాయి. ఏదో 1 నౌక 2 నౌకలు అని చెప్పి వేరే మాడుతున్న సందర్భాలు బాగలేవు ఇవి. కాబట్టి యుద్ధాన్ని ఆపాలి, ఈరోజు పరిస్థితిని సరిదిద్దాలి, ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చాల్సిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఒక పవిత్రమైన రోజు. బడుగు బలైన వర్గాలకు ఒక దేశ ఉప ప్రధానిగా చేసిన మహనీయుని యొక్క 119వ జయంతి పురస్కరించుకొని వారికి మేమందరం కూడా షాద్నగర్లో ఘనంగా వారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం. ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఒకరు భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి ఒక దిక్సూచిగా మారిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తూచ తప్పకుండా ప్రతి గ్రామంలో అమలు చేయాలి. ఆ ఫలాలు అణగారిన వర్గాలకు లభించాలని చెప్పి క్షేత్రస్థాయిలో పవిత్రమైన పార్లమెంట్లో అందరినీ గడగడలాడించిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్ అని చెప్పక తప్పదు. మా జనార్దన్ అన్న చెప్పినట్టుగా ఒక బీహార్ రాష్ట్రంలో ఒక కుగ్రామంలో దళితులంటే చిన్న చూపు చూసే సమాజంలో చదువుకొని మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క ఆలోచన విధానాన్ని వంటబట్టుకొని చదువుకొని స్వతంత్ర పోరాటంలో పాల్గొని సమసమాజ స్థాపన కొరకు భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో ఒక అగ్రగామి దేశంగా నిలబెట్టాలి, కడు బీదరికాన్ని రూపుమాపాలి, ఈ యొక్క వివక్షతను లేని సమాజాన్ని చూడాలి అని ఆ మహనీయులు యొక్క పోరాటం. వారంతా నిస్వార్థంగా సమాజాన్ని
ఒక సమాజాన్ని నిర్మాణం చేయడంలో వారు గొప్ప పాత్ర వహించారు. అటువంటి మహనీయులను జయంతిలు ఇలా వర్ధంతులు చేస్తూ ఉన్నాం. కానీ సమాజంలో మనం అందరం వారి యొక్క కృషి ఫలమే ఇలా మనం అందరం స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నాం. ఇవాళ మనం కూడా మనుషులుగా ప్రజాస్వామ్యంలో కొన్ని పార్టీలు ఇప్పటికీ వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని వాళ్ళు ఇష్టానుసారంగా తూట్లు కొడతా ఉన్నారు, వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటా ఉన్నారు. మరి ఈరోజు మనం అందరం విద్యాబుద్ధులతోని రాజకీయంగా చైతన్యమైతులు అవుతూ ఉన్నాం, సమాజంలో తలెత్తుకొని తిరుగుతూ ఉన్నాం. కానీ మన మూలాలు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ మూలాలు, బాబు జగజీవన్ రావు గారు చూపెట్టిన మార్గము, దిశ, దశ ఇవన్నిటిని కూడా మనం కొద్దిగా స్వార్థంతో సమాజంలో జరుగుతున్న అణగారి కులాలకి ఇవాళ కూడా జరుగుతూ ఉంది. అది రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అడుగడుగున అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. మనం అందరం అనుకుంటున్నాం మన జీవితం, మన కుటుంబం బాగుంది అని అనుకుంటే సరిపోదు. సమాజం అంతా ఒక స్వేచ్ఛగా, సమానత్వంగా జీవించినాడే, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా జీవించినాడే నిజంగా ఈ ఇద్దరు కలలు కన్నా దేశాన్ని చూసినట్టు. ఒకరు అంబేద్కర్, ఒకరు బాబు జగజీవన్ రావు. కాబట్టి ఇవాళ కూడా మనం అందరం కూడా మనకు కూడా కుటుంబం ఉంటుంది, వాస్తవమే, కుటుంబ స్వార్థం ఉంటుంది, వాస్తవమే. కానీ మనం ఒక చరిత్రలో నిలవాలి. ఇలా వారి యొక్క జయంతులు, వర్ధంతులు ఎందుకు చేస్తాం? వారు ఒక మహనీయులు, నిస్వార్థపరులు. ఒక దీర్ఘకాలంగా పార్లమెంట్లో సుదీర్ఘమైన చట్టాలలో ప్రజలకు ఉపయోగపడేది, అర్జన గిరిజన మైనార్టీ బీసీలకు ఉపయోగపడే చట్టాలు అప్పుడున్న ప్రధానమంత్రుల దగ్గర వారి యొక్క పరపతి, వాళ్ళ యొక్క మేధాశక్తిని అక్కడ దారదత్తం చేసి ఒప్పించి మెప్పించి భారతదేశంలో ఎలా స్వేచ్ఛగా బతుకుతున్నాం ఇంతనంటే వారి యొక్క కృషి, వారి యొక్క నిస్వార్థమైన కృషి. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఈ సమాజంలో ఒక పార్టీ తన ఆధిపత్యాన్ని చెలాయించాలనుకుంటుంది, ఒక నాయకుడు తన ఆధిపత్యం చెల్లాలనుకుంటాడు. కానీ ఎక్కడి సమాజము, ఎక్కడి సాంప్రదాయం? ఆనాటి నాయకులను మనం ఆదర్శంగా తీసుకోవాలి. మన బడుగు బలైన వర్గాల యొక్క దేవుళ్ళు అంబేద్కర్ అయితేనేమి, జగజీవన్ రావు అయితే మన దేవుళ్ళు మనం అర్థం చేసుకోవాలి. ఆ దిశగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. మనకు జరుగుతున్న అన్యాయాలను ఒక సంఘటిత భావం, వాస్తవాన్ని సమాజంలో ఏం జరుగుతుంది అనేది మనం అందరం గ్రహించాల్సిందే. మనము మన హక్కులు, మన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, మన నాయకుల యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికన్నా కనీసం వాళ్ళు చూపెట్టిన మార్గంలో మనం ఎంచుకొని ఆ దిశగా వచ్చిన అవకాశం, రాజకీయాలల్లో కొందరికి అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఆ యొక్క అవకాశాలను తన కుటుంబానికో, తన బంధువులకో, తనకో, తన ఆస్తులు పెంచుకోవడానికో, తన పరపతి పెంచుకోవడానికో కాదు, సమాజాన్ని చైతన్యవంతం చేయాలి. అణగారిన వర్గాలను అందరిని ముందుకు తీసుకుపోవాలి. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి ప్రయత్నం చేయాలి. ఈ పదవులు ఇవన్నీ కాబట్టి మనము ఎక్కడున్నా ఎప్పుడైనా మన నాయకులను ఆదర్శంగా తీసుకుపోయి వాళ్ళ ఆశయాలను ఏదో వచ్చినాము, పూలదండలు వేసినాము, జగజీవన్ రావు గురించి 2 మాటలు చెప్పినాము అనేది కాదు. ఊపుడు గంపుడు ఉపన్యాసాలు బంద్ చేయాలి. ఎలా ఏది మాట్లాడినా అది ఆచరణలో పెట్టడానికి నిక్కచ్చిగా ఎవరికి భయపడకుండా మాట్లాడి మనము మన సమాజంలో ఉన్న అణగారిన వర్గాలను ఇవాళ కూడా ఇలా అణిగి ఉన్నారు కొందరు, వాళ్ళను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి నేను ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరికీ, బాబు జగజీవన్ రావు యొక్క అభిమానులకు అందరికీ, నాయకులకు, ఈ యొక్క జేఏసీ అందరికీ కూడా, బీసీలకు అందరికీ, రెడ్డిలు కూడా వచ్చింది. అందరం సమాజంలో అందరం కూడా వాళ్ళు గొప్ప, వాళ్ళు కలియుగంలో వాళ్ళు దేవుళ్ళు. అంబేద్కర్ కానీ, జగజీవన్ రావు కానీ ఈ కలియుగంలో, ఈ ప్రజాస్వామ్యంలో వారి యొక్క ముఖ్య భూమిక పోషించారు. కాబట్టి
వారి యొక్క అడుగుజాడల్లో వారి యొక్క ఆశయాలను మనం పూర్తిగా సాధించినాడే నిజమైన స్వాతంత్రం మనకు వచ్చినట్టు. కాబట్టి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క సోదరునికి అందరూ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు.